షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు సాయంకాలం మనకు 3వ నెల ఆరంభమవుతుంది. మరి నెల పొడుపు కూటమి కూడా అందరు సిద్ధపడుచున్నారని నమ్ముచున్నాము. మరి అనుదిన కృపావాక్యం చేత మీరు దినదినము బలపరచబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. దీని వెనకాల ఉన్న యవనస్తుల ప్రయాసముల గురించి కూడా మీ యొక్క ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎలోం బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది మరి సృష్టి ఆరంభంలోని మనము ఏ విధంగా అయితే ఆ ఆత్మ జలములపైన అల్లాడుచున్నాడో, పరలోకపు తండ్రి ఆ నజరుడైన యోషువ ఆయన శిష్యులకు మరి తెలియపరుస్తాడు. మీరు నా వలన పొందిన వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. మరి ఆయన మహిమ శరీరంలో ఉండి ఆరోహణమై వెళ్ళిన సమయం దాదాపుగా ఆయన మృతుల నుంచి లేచిన తర్వాత 40 రోజులకు, ఇంకా 10 రోజులకు అక్కడ నుంచి 10 రోజుల సమయం ఉన్నది. ఆ 10 రోజులకు షావోతు పండుగ అనగా వారముల పండుగ, 70 దినముల పండుగ, సృష్టిలో సువార్త ఆరంభమైన దినం అది. సో ఆ విధముగా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం ఉన్న విధముగా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక మేడగదిలో కూడుకున్నారు. ఆ మేడగది ఎక్కడ పరిశుద్ధులారా? ఆ సియోను పర్వతం మీద ఉన్న ఆ యొక్క మరి దావీదు వంశజులది అది. అక్కడే యోషువ వేసేవారు చివరి రాత్రి భోజనం ఇచ్చారు, మరి ఆ బల్ల ఇచ్చారు. అక్కడ వారు మేడగదిలో కూడుకున్నప్పుడు ఆ 120 మంది వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. వారికి తెలియని భాషలతో. మరి అక్కడున్న ప్రజలందరూ రకరకాల దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు అక్కడ. వారు ఏంటి ఆశ్చర్యము, మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అయితే కొందరు అనుకుంటున్నారు వీరు మత్తుకొని ఉన్నారు అనుకుంటున్నారు. కానీ పేతురు గారు అక్కడ లేచి చెప్తున్నాడు, పరిశుద్ధులారా, వీరు మత్తుకొని ఉన్నవారు కాదు. మరి యోవేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన విధముగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు భాషలు మాట్లాడుతున్నారు. కాబట్టి భాషలు మాట్లాడమంటే పరిశుద్ధులారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద ఉన్న భాషనే వారికి రాని భాష. మరి మేము ప్రతి బుధవారము మందిరంలో ఉపవాసం ఉంటుంటాము. మరి అమ్మ కరుణమ్మ గారు నిండు వృద్ధాప్యం ఉన్నది తల్లి. మరి ఒకరోజు నేను దయాకర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో ఆమె స్తుతిస్తుంది తండ్రిని. మేము ఆశ్చర్యపోయాం. కాబట్టి భాషలు మాట్లాడడం అంటే అది. నేను తొలి రోజులలో మరి రాక్షసుకు వెళుతున్న రోజులలో కూడా అక్కడ దాదాపు 37 years బ్యాక్ 1987లో మరి నేను కూడా ఒక సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మరి నేను భాష ఏదో మాట్లాడానంట, నాకు తెలియదు. అయితే అనేకులు వచ్చి, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి ప్రార్థన సహాయం కోరుకుంటారు. కాబట్టి మనమందరము ఆయన ఆత్మ చేత నింపబడి అభిషేకించబడి దీవించబడినట్లుగా మిమ్మల్ని మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ చేత నింపును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులను ఆది అపోస్తలుల పైన పెంతెకోస్తు దినమున ఏ విధమైన పరిశుద్ధాత్మ చేత నింపారు, మా బిడ్డల పైన, మా తరముల పైన కూడా మీ ఆత్మను కుమ్మరించి మీరు అభిషేకించి వాడుకోనుమని నజరుడైన యోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యోషువ మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును కృపయు, శాంతియు, సమాధానము మెండుగా కలుగునుగాక. ఆమేన్.